శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దీవెనలతో మీరందరూ సంతోషంగా ఉండాలి. మన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా జరుగుతున్నాయా అంటూ ఎమ్మెల్యే దామచర్ల ప్రజలనుద్దేశించి అడగ్గా చప్పట్లతో సమాధానం చెప్పారు. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. మేము ఎక్కువ మాట్లాడటానికి రాలేదు. ప్రతి సంవత్సరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లకు వస్తాం, అలాగే వచ్చాం. ఇప్పుడే 2 పాటలు కూడా చూసా. మీ ఈవెంట్ వాళ్ళు అదరగొడుతున్నారు. మీ అందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా, సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్ ఉన్నారు. ఒంగోలు వస్తే దామచర్ల జనార్దన్ రావు ఉంటాడు. ఏ అవసరం వచ్చినా మీకు అండగా ఉంటామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సంతనూతలపాడు మండలం గుమ్మరంపాడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్ తో కలిసి కూటమి శ్రేణులను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆనందోత్సాహాల నడుమ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు జరుగుతుందని, ఎక్కువ మాట్లాడమని, అభివృద్ధి సంక్షేమంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి పాలనలో సంక్షేమం ఎలా జరుగుతుందో చూశాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కలిసికట్టుగా విజయం సాధిద్దామన్నారు. ఈ తిరునాళ్ల సందర్భంగా టీడీపీ మండల, గ్రామ నాయకులు హాజరై సందడి చేశారు. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్ స్వామివారిని దర్శించుకున్నారు. స్వరూపుడా అన్నిటా జన్మ సాఫల్య
ఈ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా. ఈ రూపము క్రూరఘోరాత్మహత్తి ముద్రమైన రూపము వీరనాల సింహము కలయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీశక్తి భయము కాయ బాగున్నారా? వేరే వెనకాల చెప్పట్లా, అక్కడ మహిళలు చెప్పట్లేదు. చాలా సంతోషం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము అందరం వస్తూ ఉంటాం. ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈవెంట్ రుద్ర ఈవెంట్స్ వాళ్ళు కూడా చక్కగా చేశారు. 2 పాటలు చూసాం మేము. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు. కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళంతా కూడా మన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో అన్ని కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యే కూడా విజయ్ కూడా కష్టపడతా అన్ని కూడా పథకాలు తీసుకొస్తా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమో ప్రశంసించడానికి రాలేదు, మీ అందరినీ ఒకసారి చూసిపోదాం. పండగ సందర్భంలో తిరునాళ్ళు అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకసారి పలకరించడానికి మీ దగ్గరికి వచ్చాం కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంతనోతలపంలో ఆయన ఉంటాడు, ఒంగోలు వస్తే ఒంగోలు నేను ఉంటా. మీకు ఏది కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా చేసే వాళ్ళ ఏదైతే ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారో మీరు బాగా ఎంజాయ్ చేయండి.
ఆ పండుగ ఆంజనేయ స్వామి దయ వల్ల అందరూ బాగుండాలి, అందరి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి దీవెనలతో మన కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రితో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అటు అన్నదాత సుఖీభావ, పెన్షన్లు, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత ప్రతి స్టూడెంట్ కి 15,000 ఇలాంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, రోడ్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరూ చూస్తూ ఉన్నారు, అనేక అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆర్ఎంపీ రోడ్లు ఇవన్నీ చేశారు. మేము ఊహించని విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువనే మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థన వల్లనే జరిగింది. ఈ రోజు మీరే చూస్తున్నారు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ గుమ్మనపాటి నుంచి మద్దులూరు వరకు ఒక మెటల్ రోడ్డు, WBM రోడ్డు 1,70,00,000తో మేము ప్రత్యేకంగా పోయినసారి మీకు హామీ ఇచ్చాము, ఈరోజు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది సమయము సందర్భం కాదు, అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనే విషయం మీ అందరు గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మన అందరి ప్రభుత్వాన్ని మరీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కూటమి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇరువురు కలిసి ఈరోజు ఒకే వేదిక మీద మిమ్మల్ని అందరితో కలిసి మీ అందరి ఆనందాన్ని వీరిరువురు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావటం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు మనందరికీ ఎంత బ్రహ్మాండంగా ప్రతి నెల 1వ తేదీనే అందుతున్నాయో, అదేవిధంగా రాబోయే 15 ఏళ్ళు కూడా మనందరం ఈ కూటమికే ఓటు వేసే విధంగా, కూటమి నాయకులకి మద్దతు ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.